ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గజియాబాద్లో ఈ ఘటన జరిగింది. పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన అసద్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఆపరేషన్లో పోలీస్ కానిస్టేబుల్కు సైతం గాయాలయ్యాయి. ఈ నెల 28న బక్రీద్ పండుగ రోజున కోడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యప్రతాప్ చౌహాన్ను అసద్ అతడి అనుచరులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ పలు హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 3గురిని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన సూత్రధారి అయిన అసద్ పరారీలో ఉండడంతో అతడిపై 50,000 రివార్డు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు అసద్ ఓ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కోడా అనే ప్రదేశానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అతడు నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు ఇందిరాపురంలో తనిఖీలు చేపట్టారు. బైక్పై అసద్ రాగానే లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా అతడు లెక్క చేయకుండా పోలీసులపైకి నాటు పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అసద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఓ నాటు తుపాకీ, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసద్ మిత్రుడు అక్కడి నుంచి తప్పించుకోవడంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.